నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నేను అశ్విని సూర్య. ఆవోపా నూతన కమిటీ సభ్యుడిగా ఎన్నికైన వారు మరింత ఉత్సాహంతో సంస్థ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆవోపా నూతన కమిటీ సభ్యులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ గౌరవపూర్వకంగా కలిసి సన్మానించారు. 2025-2027 సంవత్సరానికి సంబంధించిన నూతనంగా ఎన్నికైన అవోపా కమిటీ సభ్యులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను ఆయన నివాసంలో గౌరవపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అవోపా సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, జవహర్ బాబుతో పాటు అవోపా నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ లక్ష్మీనారాయణ, ట్రెజరర్గా ఎన్నికైన పెరుమర్ల వెంకటేశ్వరరావుతో పాటు నూతన కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను శాలువ కప్పి సత్కరించారు. అనంతరం మే 4వ తేదీ జరగనున్న అవోపా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తున్నారని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరుగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వజ్రోత్సవాల కార్యక్రమంలో 2వ రోజు ఆమె పాల్గొన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 2వ రోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సంక్షేమ అభివృద్ధి పదాలను ఎల్లప్పుడూ తమకు చెబుతుంటారని, తాము ఆచరిస్తుంటామన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు ఎంతో అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పనిచేస్తోందన్నారు. ఈ సందర్భంగా కళాకారులకు గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి పురస్కారాలు, సత్కారాలు లేవన్నారు. ఈ సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కళాకారులకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. కళాకారులను గౌరవిస్తే ప్రభుత్వం క్షేమంగా ఉంటుందన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తిబోబులయ్య స్వాగతం పలుకుతూ అవధానంతో ఉత్సవాలను ప్రారంభించామని, 2వ రోజు యువ ఎంపీ బైరెడ్డి శబరి పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ తమ కళాకారుల సమస్యలను ప్రభుత్వానికి వివరించాలని కోరారు. అనంతరం ఆమె కందుకూరి అవార్డు గ్రహీతలు గాండ్ల లక్ష్మణ్తో పాటు జీవి శ్రీనివాసరెడ్డిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమె హార్మోనిస్టు బలరాముడు, తబలిస్టు మహేష్, కీబోర్డు శ్రీనివాసాచారితో పాటు మేకప్ మెన్ శ్రీనివాసులు, సురభి, సంతోష్ తదితరులను సత్కరించారు. ఈ సందర్భంగా కళాకారులు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరిని ఘనంగా సత్కరించారు. టీజీవీ కళాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు జన్మదిన వజ్రోత్సవాలను పురస్కరించుకుని 2వ రోజు జగదేక సుందరి సామ పద్య నాటకాన్ని ప్రదర్శించారు. నటీనటులు తమ ప్రతిభతో ప్రేక్షకులను అలరించారు. ఇందులో సినీ నటిగా ఇటీవల కోర్టు సినిమాలో పేరొందిన సురభి ప్రభావతి, హసీనా, జీవి శ్రీనివాసరెడ్డి, సంఘ ఆంజనేయులు, కె బాల వెంకటేశ్వర్లు, రాజారత్నం, మహమ్మద్ మియా తదితరులు నటించారు. మాకు పుట్టే పిల్లలు ఫ్యూచర్ జనరేషన్ నాటకాలు ఇంకా చూస్తుందో లేదో అనే ఒక భయం నాకైతే ఉంది. అది కేవలం మీ వల్ల ఇలా అంతరించిపోకూడదు అని చెప్పి మీ వల్లనే సాధ్యమవుతుంది తప్ప మాలాంటి వాళ్ళు మీకు, నేను చాలా చిన్నదాన్ని కానీ ఎంపీగా ఈరోజు నేను ఏం చేయగలుగుతానో అది ఖచ్చితంగా చేస్తాను. అట్లాగే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కళాకారులకు ఒక ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. ఏదైనా కళాకారులు మనసులో పెట్టుకొని వాళ్లకు మంచి చేద్దాము, అభివృద్ధి చేద్దాము అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకేం కాదు. ఇక్కడ ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే రాష్ట్రం మొత్తము మన సీఎం గారి పుట్టినరోజు వేడుకలు చేశారు. ఒకరోజు చేసి అంతే అక్కడితో ఆపేశారు. కానీ మీరు వారం రోజుల పాటు మన సీఎం గారి పుట్టినరోజు చేసుకుంటున్నారంటే ఇది నిజంగా గర్వంగా ఉంది నాకైతే. మేము ఎన్నికైన నాయకులమే ఒక రోజు చేసి మళ్ళీ
తర్వాత చేయలేకపోయాము. మీరు పెద్దవాళ్ళుగా వారం రోజులు చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం. మీ నుంచి మాలాంటి వాళ్ళు చాలా నేర్చుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అట్లాగే ఈరోజు వచ్చిన వెంటనే ఒక వినతి పత్రం ఇచ్చారు నాకు. శ్రీకృష్ణదేవరాయలు గారి వర్ధంతి కానీ జయంతి కానీ ఖచ్చితంగా అధికారికంగా ప్రకటించాలి అని ఒక డిమాండ్ని నేను వెంటనే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అది జరిగేలాగా చూసే బాధ్యత నేను కూడా తీసుకుంటానని తెలియజేసుకుంటున్నాను. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో ఈ నెల 24వ తేదీ ఉదయం 9:30 వరుదిని ఏకాదశి సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ పరమాత్ముని కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. గీతా ప్రచార సంఘం తరఫున ఎన్ఆర్పేట శంకల్బాగులో నూతనంగా నిర్మించినటువంటి గీతా ప్రచార ధామం నందు ప్రతి ఏకాదశి సంపూర్ణ భగవద్గీత పారాయణము జరపడుతున్నది. 2 సంవత్సరములుగా ఈ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు, జరుగుతున్నది. భక్తులు కూడా ఎంతో వచ్చి దివ్యంగా భవ్యంగా జరుగుతున్నది. ఇక రాబోయే ఏకాదశి గురువారం 24 ఏప్రిల్ గురువారం ఏకాదశి, వరుదిని ఏకాదశి అనేటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఏకాదశి. ఆ ఏకాదశిని కూడా ఉదయం 9:30 నుంచి 11:30 వరకు సంపూర్ణ భగవద్గీత పారాయణము భక్తి శ్రద్ధలతో చాలామంది భక్తులతో జరుగుతున్నది. ఆ కార్యక్రమం భక్తులందరూ విరివిగా పాల్గొనండి. మీ ఆధ్యాత్మిక మిత్రులను కూడా దీంట్లో పాల్గొనండి. కార్యక్రమం తర్వాత 11:30 పూర్తి సంపూర్ణ పారాయణం అయిన తర్వాత ఆధ్యాత్మిక ప్రవక్తలు కర్నూలులో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగకులు కర్నూలులో శ్రీ కళ్ళే వేణుగోపాల్ శర్మ గారు కూడా ఈ ఏకాదశిలో పాల్గొని తదనంతరము పారాయణ తదనంతరము వారు భగవద్గీతను గురించి కొన్ని శ్లోకాలు 4-5 శ్లోకాలకు వివరణిస్తూ అది ఏ విధంగా మన జీవితానికి అప్లై చేసుకోవాలి, ఏ విధంగా మన మంచి జీవితం గడపాలి అటువంటి విషయం చెప్తారు. అది కూడా భక్తులందరూ పారాయణము ప్రవచనము విని ప్రసాదం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పోర్ట్స్ కోటాలో ఉన్న ఉద్యోగాల శాతాన్ని 2% నుంచి 3% పెంచుతూ జీవో విడుదల చేయడం అభినందనీయమని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు నగరంలోని బీక్యాంప్ క్రీడా మైదానంలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల శాతాన్ని పెంచినందుకు థ్యాంక్ యూ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రీడాకారుల ప్రతిభకు అనుగుణంగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను 2% నుంచి 3% వరకు పెంచడం, అదనంగా క్రీడాంశాలను చేర్చడం పట్ల థ్యాంక్ యూ సీఎం అని నినాదాలు చేశారు. ఆదివారం స్థానిక బీక్యాంప్ క్రీడా మైదానంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా సంఘాల నాయకులతో పాటు క్రీడాకారులు పాల్గొని ఉద్యోగ రిజర్వేషన్ జీవో విడుదల చేయటం పట్ల హర్షం ప్రకటించారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమి రవినాయుడు చూపిన చొరవ అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పరశురాముడు, చిన్న శంకరన్న, నాగ శ్రీనివాసులు, రాఘవేంద్ర, ఇజ్రాయెల్, పీఈటీ సంఘం నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఏ కేటగిరీ బి కేటగిరీ ఏ కేటగిరీలో ఫుట్బాల్ ఉంది, హ్యాండ్బాల్ ఉంది, రగ్బీ ఉంది, ఇట్లా 36 ఉన్నాయి. ఈడ బి కేటగిరీ ఇచ్చినాడు 37 నుంచి 64. ఈ 36 వాళ్ళకి వేకెన్సీ మిలిగితే బి కేటగిరీ వాళ్ళకి పిలుస్తామని చెప్పాడు. ఇప్పుడు నుంచి ఈ డిసెంబర్ 10వ తారీఖు నుంచి ఎలిజిబుల్ ఇది 2029 వరకు ఇది కొనసాగిస్తామని చెప్పేసి జీవోలో స్పష్టంగా చెప్పినారు. కాబట్టి మనమందరం రియల్గా సంతోషించాల్సింది. క్రీడాకారులకు సంబంధించి చిన్నపిల్లలకు కానీ పెద్దలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇది ఉద్యోగాలకు సంబంధించిన జీవో. ఎంసెట్ మెడికల్కి సంబంధించినది మళ్ళీ ఈరోజు రేపు వస్తుంది, అది 0.5. ఇది 3% అనేది అసలు దేశంలోనే ఎక్కర్లేదు. అంటే మన వాళ్ళు కొద్దిగా బీట్ చేయాలా, వెనకబడి ఉన్నాము మన అని చెప్పేసి ప్రభుత్వం 1-2 సార్లు ఆలోచించి జీవో విడుదల చేసినారు. అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మనం ఒకసారి స్పోర్ట్స్ కోటాలో 3%, స్పోర్ట్స్ కోటాలో 3%. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు జూటూరు రవి నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనకు ఈ పదవి రావడానికి కారకులైన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు రుణపడి ఉంటానని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన జూటూరు రవి తెలిపారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా కర్నూలుకు చెందిన జూటూరు రవి నియమితులయ్యారు.
తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు ఈ కమిటీలో సభ్యునిగా చోటు దక్కింది. ఈ మేరకు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కొత్త కమిటీని ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ మరియు కమిటీ చైర్మన్ రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కమిటీ 2 ఏళ్ల పాటు ఉంటుంది. కమిటీలో స్థానం దక్కించుకున్న జూటూరు రవి మాట్లాడుతూ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని పేర్కొన్నారు. తనను అన్ని విధాలుగా ప్రోత్సహించిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటానని ఆయన తెలిపారు.